ఇక్కడ మనకు ఒక ప్రజాస్వామ్యం ఉంది, మన చట్టాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీగా ఉండి గెలిచిన తర్వాత అదే రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. ఆ రెస్పాన్సిబిలిటీ లేనప్పుడే ఇలాంటివన్నీ వస్తుంటాయి. ఎందుకని వాళ్ళు మేము కూటమి ప్రభుత్వం మేము చేస్తున్నది ఏంటంటే ఎప్పుడూ కూడా రాజకీయ నాయకుడైన వాడికి రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఏదో అధికారం వచ్చింది కాబట్టి అధికారంలో మనం దోషేసుకోవచ్చు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని దందాలు చేయొచ్చు అంటే కుదరదు కదా. ప్రజాస్వామ్యం అది కాదు కదా చెప్తుంది. ప్రజాస్వామ్యయుతంగానే పరిపాలన చేయాలి. ప్రజాస్వామ్యయుతంగా ప్రజల కోసం పరిపాలన చేయకుండా వేరే రకంగా చేస్తే ఖచ్చితంగా అట్ ద సేమ్ టైం మనకు ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. కాన్స్టిట్యూషన్ కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలకు అనుగుణంగా శిక్షించక తప్పదు. చెప్తారు కదా, తప్పు చేసిన వాడు ఎప్పటికైనా సరే శిక్షించబడాల్సిందే. మన ప్రజాస్వామ్యం చెప్తుంది అదే కదా. అంతేగాని తప్పు చేసిన వాడు బయట తిరిగాడు అనుకోండి, ఇక దేర్ ఇస్ నో ప్రజాస్వామ్యం కదా. సో ఎట్ ద సేమ్ టైం ఇవాళ మేము కూటమిలో చేస్తుంది ఏంటంటే గతంలో జరిగినటువంటి ప్రజలకు ఏదైతే అన్యాయం జరిగిందో, ప్రజలకు చెందవలసినటువంటి సంపదను ఎవరైతే దోసుకున్నారో అలాంటి అన్ని కూడా ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వమో జనసేన లేకపోతే బీజేపీనో మేము పార్టీ పరంగా కాదు చేస్తుంది. వాళ్ళ ప్రభుత్వం చేయవలసినటువంటి విధి అది. ఒకసారి 5 సంవత్సరాలకి మనకు అధికారం ఇచ్చిన తర్వాత మనం మళ్ళా ప్రజలు మన్నితే మళ్ళీ ఇంకోసారి వస్తాం. అదర్వైజ్ ఇంకో పార్టీ వచ్చింది అనుకోండి, ఈ గతంలో ఏం జరిగింది అనేది ఖచ్చితంగా చెక్ చేయాల్సినటువంటిది ప్రజాస్వామ్యం ఉంది కనుక ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి ఏదో మేమేదో కక్ష సాధింపు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో. ఇవాళ మేము చేస్తుందంటే ప్రజాస్వామ్యంగా చేస్తాం. ఇవాళ గతంలో జరిగినటువంటి తప్పులు ఏదైతే ఉన్నాయో నీలాంటి వాళ్ళు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ మీద ఇవాళ ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తారు. ఆ ఎంక్వైరీలో రేపు ఈయన కూడా దోషం తేలితే 100% ఇప్పుడు లోపలికి ఏ రకంగా తేలారో అదే విధంగా వెళ్లాల్సిందే. ఇక్కడ చట్టం ముందు అందరూ సమానం అంటాం కదా, చట్టానికి ఎవరు అత్యుత్తరు కదా అంటాం కదా. అందుకని ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు అదే రకంగా వెళ్ళాలి. వాళ్ళతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పులు నిరూపణ అయిందనుకుంటే రేపు ఖచ్చితంగా వెళ్ళవలసిందే. అప్పుడే ప్రజాస్వామ్యం అనేది నిలబడుతుంది. దాని ద్వారా రానున్నటువంటి రోజుల్లో రాజకీయాల్లోకి వచ్చేవాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజల కోసం పనిచేయాలి. అంటే అధికారం వచ్చింది అని చెప్పేసి దాచుకోవడం కాదు. రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మనకు అధికారం ఇచ్చింది ప్రజల కోసం చేయడానికి, అంతేగాని మనం సంపాదించుకోవడానికి కాదు. కానీ ఖచ్చితంగా జనసేన పార్టీ అలాంటి మార్పే కోరుకుంటుంది. ఆ మార్పు కోసమే జనసేన పార్టీ రాజకీయాలు చేస్తుంది. ఆ దిశగానే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మేము గానీ ఆ దిశలో వెళ్తాం. ఖచ్చితంగా ఎక్కడ తప్పు జరిగినా కూటమిలో ఉన్నప్పుడు కూడా కూటమిలో తప్పు జరిగినా కానీ మేము ప్రశ్నిస్తాం. ఆ రకంగా మేము ముందుకు వెళ్తున్నాం. మార్పు రావాలని కోరుకుంటున్నాం సమాజంలో. ఆ మార్పు ఏంటంటే ప్రజలకు మంచి జరగాలి. ఆ విధంగా తప్పు చేసినట్టు ఎప్పుడైనా సరే దండించక తప్పదు. ఓకేనా?